మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బయటకు వచ్చిన వాళ్ళకి, లోపల మందిరములో ఉన్న వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 7వ అధ్యాయము 11వ వాక్యం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీ సంతానము కలుగు చేయుదును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో చదివినటువంటి వాక్య భాగంలో నుండి కొద్ది సమయం నీ దాసుడు నన్ను మరుగుపరచండి. నీ సెలవు చాటున నన్ను మరుగుపరిచి నాతో, నీ ప్రజలతో ఈ దినం మీరు ఏమి మాట్లాడని ఉద్దేశించున్నారో వాక్యమై ఉన్న దేవా, నాతో మాతో మీరు మాట్లాడమని కృప చూపించమని, సహాయతను మీరు అనుగ్రహించమని, చదవని లేఖంలో నుండి శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించి నీ దీవెనాన్ని, ఆశీర్వాదాన్ని మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు. కలిసి పాడుదాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయ్యున్నారు, వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను. పాడాలి. వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను, తేజోవాసులైన పరిశుద్ధులతో ఇప్పుడు చేరెదను,
ఎప్పుడు చేరదనో. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇదిన మన అంశం ఏంటి అంటే నెమ్మది కలుగు చేయుట. ఏం కలుగు చేయటం? నెమ్మది. ఎవరికి దేవుడు నెమ్మదిస్తాడో, నెమ్మది కలుగు చేసిన తర్వాత మనం ఎలాగుండాలో దేవుని సన్నిధిలో, ఈ రెండు మాటలు ఏదైనా మనం ధ్యానం చేద్దాం. చదివిన దేవుని వాక్యంలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో పలుకుతున్న మాటలేవి. 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి మీరు చదువుతా వస్తే, దావీదు అనుకున్నాడు దేవుని సన్నిధిలో దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? దేవునికి మందిరాన్ని కట్టాలి. నేనైతే సురంబి వేసిన గుడారాల్లో నివాసం చేస్తా, చాలా చక్కగా నిద్రపోతున్నాను, నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. అయితే నా దేవుని మందసం గుడారములో ఉంది. నేనేమో బిల్డింగుల్లో ఉండమేంది, సురంబి వేసినటువంటి శ్రేష్టమైన గృహాల్లో నేనుంటమేంది, నా దేవుడేమో గుడారాల్లో ఉండమేంది. బాధ కలిగింది దావీదుకి. దావీదుకు బాధ కలిగి తన ప్రవక్త అయిన నాతాను పిలిపించాడు. నాతాను ప్రవక్తతో దావీదు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నేనేమో సురంబి వేసిన గుడారాల్లో ప్రశాంతంగా నివాసం చేస్తున్నాను, నా దేవుని మందస్సమేమో గుడారాల్లో ఉందయ్యా. అందుకు నాకు బాధ కలుగుతుంది, అందుకు నాకు వేదన కలుగుతుంది. కనుక ఆ వేదన తొలగించుకోవడానికి నా దేవుడు మహోన్నతుడైన దేవుడు, ఆకాశము మరి నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన ఆ దేవునికి, మహోన్నతుడైన దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలని నేను అనుకుంటున్నానయ్యా. నేను మందిరాన్ని కట్టడానికి కొరకే నా కొరకు నీవు ప్రార్థన చెయ్యి అని నాతాను ప్రవక్తను దావీదు అడిగాడు. దావీదు కొరకు నాతాను ప్రవక్త ప్రార్థన చేసి ఏం చెప్పాడంటే, దేవుని మందిరాన్ని కట్టు అని చెప్పాడు. అయితే అక్కడ నుండి ప్రవక్త వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, అతని కాలములో మందిరాన్ని కట్టలేడు, అతని చేతులు రక్తముతో తడపబడ్డాయి. నా దేవుని మందిరాన్ని కట్టాలి అని ఆశ తనకు ఉండొచ్చు, కానీ అయితే అతని కాలంలో ఆ మందిరం కట్టబడదు. మందిరానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని చెప్పు, అతని కుమారుడి కాలంలో మందిరాన్ని కట్టించబోతున్నానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట మరలా దావీదు దగ్గరకు వచ్చి నాతాను ప్రవక్త మాట్లాడుతూ, ఐగుప్తు చెరలో నుండి నిన్ను దేవుడు విడిపించాడు, గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు నిన్ను ఏం చేశాడు, గొర్రెలకు కాపరితనం చేసుకున్న నీ జీవితాన్ని దేవుడు దర్శించి, గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు నిన్ను విడిపించి ఇశ్రాయేలు ప్రజలకు చక్రవర్తిగా దేవుడు నిన్ను చేశాడు అంటూ ఆయన అన్నాడు, శత్రువులు నీ మీద ఏలుబడి చేయకుండా, శత్రువు అనేవాడు నీ జోలికి రాకుండా ఆయన శత్రువులను సంహరించి నీకేం కలుగు చేశాడంటే నెమ్మదిని కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2 శత్రువులు ఉన్నారు మనకి. నెంబర్ 1 కనబడే శత్రువు, కనబడని శత్రువు. కనబడుతారు కొంతమంది శత్రుత్వంగా, అయితే వారిని నమ్మొచ్చు, కానీ మనతో ఉంటానే మనతో అన్నిటిలో పాల్పొంపులు పొందుతానే మన యొక్క శ్రేయస్సుకు బదులుగా మన యొక్క అపకీర్తి చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నము చేస్తూ స్నేహితుని వలే ఉంటారు, కానీ వాళ్ళు స్నేహితులు కాదు, కనబడని శత్రువులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటాడు, మన దేహమే మనకు శత్రువు అన్నాడు. ఏంటంట? ఈ పాడవుతున్నటువంటి దేహం, ఈ మట్టి దేహమే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని కలిగిన ఈ దేహమే మనకు శత్రువుగా ఉంది. అయితే దీన్ని నీవు జయించగలగాలి అని ప్రభు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుని పిల్లలతో, దేవుని ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే నెమ్మదిని కలుగు చేస్తాను అని దేవుడు ఏం చేశాడు? మాట చెప్పాడు. నాతాను ప్రవక్త ద్వారా, నీవు నా మందిరాన్ని కట్టడానికి నాకు ఇష్టమే, అయితే నీవు మందిరాన్ని కట్టడానికి కొరకే నీలో అన్నీ ఉన్నాయి, నీవు
అన్ని అర్హతలు కలిగిన వాడివే, నాకు ఇష్టానుసారుడైన వ్యక్తివే, నాకు మంచిగా నచ్చిన వ్యక్తివే, కానీ నీ చేతులు రక్తము చేత తడపబడ్డాయి. ఆ ఒక్క విధానాన్ని బట్టి నీవు ఏం చేయలేవు, నా మందిరాన్ని కట్టలేవు. నా గురించినటువంటి ఆలోచన నీకుంది, నా గురించిన ఆసక్తి నీకుంది, అయితే నా మందిరాన్ని నీ కాలంలో కట్టలేవు. నేను నీతో చెప్తున్నాను, నీ సంతానాన్ని నేను కలుగు చేసి నీ సంతానము ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తానని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నా అమ్మాయి పడదాం. హల్లెలూయా. ఈరోజు నెమ్మది కొరకు రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నెమ్మదిని కలుగు చేసేవాడు ఎవరు అంటే దేవుని వాక్యములో యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము మొట్టమొదటి వచనములో ఓ చక్కని మాట అంటాడు. అక్కడ తన ప్రజలకు నెమ్మదిని కలుగు చేవాడు యెహోవాయే. ఎవరు కలుగు చేస్తారంటే నెమ్మది దేవుడే కలుగు చేయాలి. ఉన్నవాడును అనువాడునైన దేవుడే మనకు నెమ్మదిని కలుగు చేవాడు. నెమ్మది రకరకాల మార్గాలలో, రకరకాల ప్రయత్నాలలో మానవుడు పడుతున్న ప్రయాస వలన వారి జీవితంలో ఏం రాదంటే నెమ్మది రాదు. కొంతమంది వారికి ఉన్న డబ్బును బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ధనం ఉంది కాబట్టి మేము నెమ్మదిగా ఉంటాం. ధనము అన్నిటిలో నెమ్మదిని కలుగు చేయలేదు. దేవుని వాక్యములో సామెతల పుస్తకంలో ఒక మాట నేను మీకు చూపించడానికి ఆశిస్తున్నాను. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 4వ వచనం. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కరకు రాదు అన్నాడు. అబ్బాయి ఎంత ఖచ్చితంగా చెప్పాడు. ఇంకా అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనమును నమ్ముకొని పాడైపోయేవారుగా ఉన్నారు. కాబట్టి నీ ధనము నీకేం చేయలేదు, నెమ్మది ఉండదు. విస్తారంగా ధనం ఉందనుకో దేవుని కూడా మనం మర్చిపోతాం. ఎందుకంటే మన అవసరాలన్నీ తీర్చబడతా ఉంటాయిగా. ధనం మిథ్యం, ధనం సర్వం, ధనం మాయ అన్నారు కాబట్టి ధనమే జగత్తును ఏలుబడి చేస్తుంది. కాబట్టి ధనము ఉంటే అంతా అయిపోయింది అనుకుంటే అది పొరపాటే. ధనము వలన నీకేం కానే కాదు. ధనము నీ చేతిలో నిండుగా ఉన్నా నీకు పరిచర్య చేసేవాడు కావాలి, నిన్ను పలకరించేవాడు కావాలి, నిన్ను పరామర్శించేవాడు కావాలి. ధనము కోట్లు నీకు ఉండొచ్చు, కానీ నీ జీవితంలో నెమ్మది కావాలంటే మాత్రం అది నా దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యములో ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన తన ప్రజలకు నెమ్మదిని కలుగు చేయవాడు. శత్రువులను అణిచివేస్తాడు. నీకు విరోధంగా లేస్తున్న ప్రతి కార్యాన్ని అణిచివేస్తాడు. నీకు ఆటంకాలుగా అడ్డుబండలుగా ఉన్న ప్రతి వ్యతిరేకమైన కార్యాల నుండి తుంచివేసి ఆయన నీకేం అనుగ్రహించేవాడంటే నెమ్మదిని కలుగు చేయు దేవుడు. ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడని దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక ఆయనకి పరిశుద్ధ గ్రంథములో నెమ్మది అనే పేరుంది. మీరు చెప్పగలరా ఆయన ఎవరో? నెమ్మది అనే పేరు పెట్టారు. పూర్వకాలంలో పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే, గర్భస్రావం జరుగుతూ ఉంటే, పిల్లలు చనిపోతూ ఉంటే వీడైనా బ్రతుకుతాడేమో, ఈ పిల్లైనా బ్రతికిద్దేమో అని వాళ్ళు మరి అట్లా పిల్లలకి ఏం పెట్టేవాళ్ళు అంటే అసహ్యమైన పేర్లు పెట్టేవాళ్ళు. అట్లా పెడితే బ్రతుకుతారేమో అని. కొంతమంది బై లక్కీగా బ్రతికేవాళ్ళు, కొంతమంది బ్రతికేవాళ్ళు కాదు, పేరు పెట్టినా బ్రతికేవాళ్ళు కాదు. అయితే మరి బైబిల్ గ్రంథములో ఒక ఆయనకి పేరు పెట్టారు నెమ్మది అని. చూద్దామా దేవుని వాక్యంలో ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయము 29వ వచనం చదువుమా. 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన తన చేతుల కష్ట విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయును అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవాహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది. నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది. ఇంగ్లీష్లో నోవాహు అనే పదానికి అర్థం ఏంటంటే నెమ్మది. ఎందుకు నెమ్మది అనే పేరు లెమెకు నోవాహు అనే ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి నెమ్మది అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే భూమి మీద ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి, ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి, వారిని బట్టి భూమి శపించబడింది. ఎవరిని బట్టి? మనల్ని బట్టి ఏం శపించబడింది?
భూమి శపించబడింది. మన శాపం మనతో బాగలేదు. ఆదిపితరులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన వ్యతిరేకమైన పాపాన్ని బట్టి భూమిని శపిస్తే ఆ భూమిని సేద్యపరచుకొని బ్రతకాలి. నువ్వు ఆ భూమిని పండించి నువ్వు బ్రతకాలి, ఆ నేలను దున్ని నువ్వు బ్రతకాలని దేవుడు శాపం ఇస్తే వాళ్ళు చేస్తున్న పనుల్లో, వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో ఇకనైనా నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడేమని లెమెక్కు ఏం చేశాడు అంటే తనకు పుట్టిన కుమారుడికి నోవాహు అనే పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే నెమ్మదిని కలుగు చేయవాడు, నెమ్మదిని కలుగు చేయగలిగినటువంటి దేవుడు. ఆయన తన ప్రజలకు ఏమిస్తాడు అని దేవుడు వాగ్దానంగా చెప్తున్నాడంటే నెమ్మదిని కలుగు చేస్తాను అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యంలో మరొక మాట నేను మీకు చూపించడానికి ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తే దేవుని వాక్యంలో మోషే ద్వారా తన ప్రజలతో ప్రభువు మాట్లాడాడు ఈ మాట. మొదటి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 56వ వాక్యాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనం. త్వరగా బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా చదవాలి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానములన్నిటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాట అయినను తప్పిపోయినది కాదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ఆనాడు మాట్లాడాడు. అదే మాట ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని ఆయన వాగ్దానం చేశాడు? వాగ్దానాలలో కూడా శుభవాగ్దానం అంటే ఇది. ఏ వాగ్దానం? శుభవాగ్దానం అంటే మంచి వాగ్దానం. ఏంటి వాగ్దానం అంటే ఏ విషయంలో నీకు నెమ్మది లేక నీవు బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ దైవజనుడైన ప్రవక్త అయిన భూమి మీద మోషే వంటి సాత్వికుడు లేడని దేవుని వలన సాక్ష్యం పొందిన మోషే ద్వారా ప్రభు తన ప్రజలమైన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నెమ్మదిని కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిస్తారంట మనకి? నెమ్మది. కొంతమంది పైకి బాగానే ఉంటారు, కానీ హృదయంలో ఏముండదు? నెమ్మది ఉండదు. ఒకని యొక్క ముఖాన్ని బట్టి అంట వాడు నెమ్మదిగా ఉన్నాడో లేదో చెప్పొచ్చు అని బైబిల్ చెప్తుంది. సామెతల పుస్తకంలో ఉంటుంది ఈ మాట. ఒకడు తన యొక్క ముఖమును చూసినప్పుడు అతడు హృదయంలో పరిస్థితి ఎలాగుంది, వాడి యొక్క అంతరంగ పరిస్థితి ఎలాగుందని కనిపెట్టవచ్చు అంట. దీన్నే ఇంగ్లీష్లో ఫేస్ రీడింగ్ అన్నారు. ఇంగ్లీష్లో ఏమన్నారు? ఫేస్ రీడింగ్. ముఖాన్ని చూసి చెప్పొచ్చు వాళ్ళ స్థితిగతులు ఎలాగున్నాయని. దేవుని వాక్యం ఈ మాట ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఫేస్ రీడింగ్ అని, కానీ ఎప్పుడో పరిశుద్ధుడైన దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. వాని యొక్క ముఖము యొక్క సంతోషాన్ని బట్టి వాడు ఆరోగ్యంగా ఉన్నాడా, నెమ్మదిగా ఉన్నాడా, శాంతి సమాధానంగా ఉన్నాడా, వాడి పరిస్థితి ఎలాగుందని ముఖాన్ని బట్టి చెప్పేయచ్చు అంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనకేంటంటే, అది కూడా శుభకరమైనటువంటి వాగ్దానం ఏంటంటే నేను నీకు నెమ్మదిని కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం వలన ఉపయోగం లేదు. జక్కయ్య జీవితం మనందరికీ తెలుసు. ఆస్తిమంతుడే, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్గా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నవాడు, కానీ అతని జీవితంలో ఏమి లేదు? నెమ్మది లేదు. లూకాసు వార్తలో ఇంకొక ఆయన ఉన్నాడు. ప్రాణమా ఏమన్నాడు? తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడే ధాన్యాన్ని నీ కొరకు కొత్త కొట్లు కొట్టించి వాటిలో దాచిపెట్టాను అన్నాడు. వాటి వలన ఉపయోగం ఉందా? దేవుని దూత ప్రత్యక్షమై దేవుని మాట మాట్లాడుతున్న, ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును నేను తీసుకొని కోరుచున్నాను, ఇవన్నీ ఎవరు అవుతాయి? మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితిని బట్టి మనం ఏమనుకుంటాం? కొన్నిసార్లు మనకు నెమ్మది ఉందిలే అంటే మనను మనమే మోసగించుకుంటా ఉంటాం. నో, నిజంగా నీవు నెమ్మదిగా ఉన్నావు అంటే లోకపరమైన ఏ తలంపు నీ జీవితంలో ఉండకూడదు. ప్రభువులో ఉన్న నెమ్మది లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు అన్నాడా? లోకం ఇచ్చినట్లు కాదు. లోకములో ఏదైనా ఒక పరిస్థితులకు మనం ఆలోచన చేస్తే ఆ పరిస్థితి జరిగే వరకు, అయ్యే వరకు, తినే వరకు, తాగే వరకు, లేదా ప్రయాణము చేసే వరకు, చూసే వరకే సంతోషం, నెమ్మది. కానీ
దేవుడిచ్చే నెమ్మది అలాంటిది కాదు, లైఫ్ లాంగ్ ఉండే నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవితకాలం ఉండే నెమ్మది. ఆయన వచ్చేదాకా ఆయన రాకడెప్పుడు మన పోకడెప్పుడు మనకు తెలియదు, కానీ ఆయన వచ్చేదాకా మనం చచ్చేదాకా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే నెమ్మదితో ప్రభువు నడిపిస్తాడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చదువుదాం. 5వ అధ్యాయం 4-5 వచనాలు. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవు ఎరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా, అపాయమేమీ కలుగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, సమూయేలు మొదటి గ్రంథములో 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పాడు, నా శత్రువుల దగ్గర నుంచి నాకేమిచ్చాడు దేవుడు? నెమ్మదిని కలుగు చేశాడు. ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాట నిజమే, నా చేతులు రక్తసిద్ధమైపోయి ఉన్నాయి కనుక నేను నా దేవుని పరిశుద్ధ మందిరాన్ని కట్టడానికి అన్నిటినీ సమకూర్చుతాను. నా తరువాత నా సంతానము దేవుని మందిరాన్ని కట్టబోతున్నారు అంటూ ఆయన చెప్తున్నది ఏంటంటే, నలుదిశల నాకు నెమ్మదిని కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది కొన్ని విషయాల్లో నెమ్మది ఉంటే కొన్ని విషయాల్లో నెమ్మది ఉండదు. భర్తను బట్టి పర్వాలేదులే, మా ఆయన బాగా చూసుకుంటున్నాడు, లోటు లేకుండా కొదువు లేకుండా ప్రశాంతంగా నన్ను ప్రేమిస్తున్నాడు, కావలసిన అన్ని సమకూరుస్తున్నాడు అనుకుంటే పిల్లలను బట్టి నెమ్మది ఉండదు. సరే, పిల్లలను బట్టి సంతోషించావు, పిల్లలను బట్టి నెమ్మది ఉందిలే అనుకుంటే భర్తను బట్టి కొంతమందికి నెమ్మది ఉండదు. కొంతమంది భర్తలు కూడా, వీళ్ళేం తక్కువ కాదు, భర్తలు కూడా కొంతమంది వారి జీవితాల్లో నా భార్యను బట్టి నేను సంతోషిస్తున్నానంటే భార్యలే నెమ్మది లేకుండా చేసే కొన్ని కార్యాలను బట్టి, కొన్ని దుర్వ్యసనాలను బట్టి, కొన్ని అసఖ్యమైనటువంటి కార్యాలను బట్టి భర్తలు కొంతమందికి ఏముంటలేదు, నెమ్మది ఉండలేదు. బంధువులు బట్టి కొద్దిగా నాకు నెమ్మది ఉందనుకుంటే కొంతమంది ఒకలాగా ఉంటున్నారు, కొంతమంది ఇంకోలాగా ఉంటున్నారు. సరే, కడుపున పుట్టిన బిడ్డలు అర్థం చేసుకోపోయినా నన్ను కన్నా తల్లిదండ్రులైన నన్ను అర్థం చేసుకుంటారంటే వారి దగ్గర కూడా కొంతమందికి ఏమి లేదు, నెమ్మది లేదు. మనం ఏ సైడ్ నుంచి నెమ్మది ఆలోచన చేసినా ప్రతి వ్యక్తి జీవితంలో కొన్నిటిలో నెమ్మది, కొన్నిట్లేమో నెమ్మది లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నలుదిశలలో నెమ్మదిని కలుగు చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అన్ని దిక్కులలో, నీవే దిక్కులో నెమ్మది లేక దేవుని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, ఏ దిక్కులో నెమ్మది లేదని నీవు దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ ప్రార్థిస్తున్నావో, ఈ విషయంలో నెమ్మది కావాలయ్యా, ఈ విషయంలో సమాధానం కావాలయ్యా, ఈ విషయంలో నాకు నెమ్మది లేదయ్యా అని నీవు ప్రభువుని అడుగుతున్నావో, అన్ని విషయాలలో దేవుడు నీకేం కలుగు చేస్తాడంటే నెమ్మదిని కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ, సమాధానమెచ్చట నాకు దొరికేనని జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను యేసయ్యా, చివరికది నీలోనే కనుగొన్నాను. అందరూ పాడుదాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. మంచి దేవుడు మన దేవుడు. ఆయన చెంతకు వస్తే, ఆయన దగ్గరకు వస్తే మనకున్నటువంటి చింతలన్నిటిని తొలగించి నెమ్మదితో ప్రభు మనల్ని నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు ఏమనంటే, అరే దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ మనకేం లేదు, నెమ్మది లేదే, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం కానీ నెమ్మది లేదే, ప్రభు పాద సన్నిధిలో అందరూ ప్రయాసపడేదానికన్నా నేను ఒక పాయింట్ ఎక్కువే ప్రయాసపడుతున్నాను ప్రభు కొరకు, అయినా నాకే ఏంది బాధ, అయినా నాకే ఏంది సమస్య, అయినా నాకే ఏంది నెమ్మది లేనటువంటి పరిస్థితి అని కొన్ని మార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి
బట్టి మనం ఏమనుకుంటున్నామంటే నెమ్మది లేదు అని మనం అనుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది బుద్ధిహీనమైనటువంటి మనస్తత్వాన్ని బట్టి, కొన్ని బుద్ధిహీనమైనటువంటి కార్యాన్ని బట్టి, దేవుడు ఎలాంటి వాడో నీవు అర్థం చేసుకోబోనటువంటి విధానాన్ని బట్టే నీ జీవితంలో నెమ్మది లేకుండా ఉంటుంది. కానీ దేవుడు దానికి కారణం కాదు. దేవుని నీవు చక్కగా అర్థం చేసుకోగలిగితే, దేవుని నీవు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, దేవుని గురించినటువంటి సరి అయిన అవగాహన నీకుంటే, దేవుని గురించినటువంటి అవగాహన నీకుంటే నిశ్చయముగా దేవుడు నీకేం కలుగు చేస్తాడు? నెమ్మదిని కలుగు చేస్తాడు. వాస్తవమే, కొన్నిసార్లు నేను కానీ నువ్వు కానీ మానవ శరీరంలో ఉన్నాం కనుక, మట్టి దేహంలో ఉన్నాం కనుక, కొన్నిసార్లు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు యజమానుడి ద్వారానో, భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, లేకపోతే బంధువుల ద్వారానో మనం ఎదుర్కొన్నటువంటి కొన్ని పరిస్థితులు, సంఘటనలను బట్టి మనం ఏమనుకుంటామంటే, నిజంగా దేవుడు ఉంటే నాకేంది నెమ్మది లేకుండా చేశాడు, అబ్బబ్బా ఎంత కలవరంగా ఉందో, ఎంత టెన్షన్గా ఉందో, ఇట్లాంటి బాధ ఏంటయ్యా, అసలు నాకే ఎందుకు వస్తాయి ప్రభు అని కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో అనుభవాలను బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో ఉంది ఒక చక్కని మాట, ఆయన శోధించేవాడు కాదు, నిన్ను పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు, పరిశోధన చేస్తాడు. అయితే ఇంకో శ్రేష్టమైన మాట ఏంటంటే, యాకోబు పత్రికలు అంటాడు, నిన్ను శోధిస్తూ, పరిశోధిస్తూ, పరిశీలన చేస్తూ, పరీక్ష చేస్తూ తప్పించుకోవడానికి మార్గము కూడా అందులోనే పెడతారండి. ఇప్పుడు గొడ్డు దేవుని గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ సమస్య నీకు అనుమతించాడు, ఓ సమస్య నీకు పెట్టాడు, ఓ సమస్యలో సువర్ణంగా మార్చబడడానికి ఓ శ్రమను దేవుడు నీకు అనుమతించినప్పుడు ఆ శ్రమను నీ ఓర్పుతో, ఓపికతో సహించుకుంటూ ముందుకెళ్తుంటే తప్పించుకోవడానికి మార్గం కూడా అందులోనే ఇస్తాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగు. ఎక్కడికో ఎవడెవడ కాళ్ళు మనం పట్టుకోక్కర్లే. ఏ సమస్య అయితే నీకు వచ్చిందో, ఏ విషయంలో అయితే నెమ్మది లేకుండా నీవు ఉన్నావో, ఏ విషయంలో అయితే కంగారు పడిపోతున్నావో, అదే విషయము కనుక నీవు చక్కగా కూర్చొని దేవుని పాదసన్నిధిలో ప్రార్థించి ఆలోచించగలిగితే అక్కడే తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా నీ కొరకు సిద్ధం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ సమస్య మన జీవితంలో ఉందో సమస్యలోనే ఆయన ఏమిస్తాడు? పరిష్కారాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కనుకనే తన ప్రజలతో ప్రభువు మాట్లాడుతున్నాడు, ఒక్క దిశలో కాదు నేను నీకు నెమ్మదినిస్తుంది, నలుదిక్కుల నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నలుదిశల నీకు భయాన్ని తొలగిస్తాను, నలుదిశల నీ కలవరాన్ని తొలగిస్తాను, నలుదిక్కులలో నుండి నీకెదురవుతున్న శత్రు భయం నుండి ఆత్మీయంగా దిగజారిపోవడానికి అవకాశాన్ని కలిగిస్తున్న ప్రతి దుష్టుని కార్యాలలో నుండి నేను నీకేమిస్తానంటే నెమ్మదిని కలుగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు, రాకడి గురించి చెప్తుంటే, దేవుని సువార్తను చెప్తుంటే, ఇప్పుడిప్పుడే కాదులే, ఎప్పుడో మా తాతల కాలం నుంచి వింటున్నాము కానీ ఇప్పుడు వరకు యేసు ప్రభు వచ్చింది లేదు, రాకడు వచ్చింది లేదు, ఏమి లేదని కొంతమంది అంట భయము లేక నెమ్మదిగా ఉన్నాములే, ఏం పర్వాలేదులే, దిగులు లేకుండా బ్రతుకుదామే, ఇప్పుడు ఏం కాదులే, ఎప్పుడో మన పిల్లల కాలం, వాళ్ళ పిల్లల కాలంలో వచ్చిందేమో రాకడు అనుకొని బ్రతుకుతున్నారంట. ఆ మాట మీకు చదివించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-3 వాక్యాలు త్వరగా చదవాలి. 5వ అధ్యాయము 2-3 వాక్యాలు. అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వాక్యాల్లో చాలా చక్కగా స్పష్టంగా చెప్పాడు. అక్కడ చదువుతారే, రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త. నెమ్మదిగానే ఉన్నావులే, సంతోషంగానే ఉన్నావులే, భయమేమి లేదులే, ఎప్పుడోలే చూద్దాం అనుకుంటున్నామేమో. రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి, త్వరపడి వేగమే రండి ప్రియులారా,
చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న తేకమానునా, రే వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. హల్లెలూయా. రారాజు వస్తున్నాడు, జాగ్రత్త. ఆత్మీయతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. నెమ్మదిగానే ఉన్నావులే, హ్యాపీగానే ఉన్నావు, మాకు భయమేమి లేదని నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి బ్రతుకుతూ ఉంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన డాక్టర్లు కూడా చెప్పలేరు. చెప్పగలరా? పలానా రోజు అయిద్దని కాను పని చెప్పగలరా? వాళ్ళు చెప్పలేరు. ఒక రోజు అయిద్దంటే ఒక రోజు ముందే అయిపోవచ్చు, పలానా తారీఖు అయిద్దంటే ఆ తారీఖు తర్వాత కూడా ప్రసవం అవ్వచ్చేమో. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చి బిడ్డను ఎలా కంటదో ఆకస్మికముగా తెలియనట్లుగానే నీకు చెప్పినాడు దొంగ. చెప్పొస్తే జాగ్రత్తగా ఉంటావుగా. అవునా? అయితే నా ప్రభువు చెప్పే వస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నీకు తెలియపరుస్తున్నానుగా. ఏం తెలియపరిచాడు? ఆయన వచ్చే దినం ఎప్పుడో చెప్పలేదు, కానీ నేను రాబోయే ముందు జరుగుతున్న కొన్ని సందర్భాలు, సంఘటనలను మీకు తెలియపరుస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మతోన్మాదులు లెగుస్తున్నారు అంటే దానికి గుర్తేంటి అంటే ప్రభువు రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సిద్ధపడిన పరిశుద్ధులైన పిల్లలను ఆయన తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు కనుక నిర్లక్ష్యంగా ఉండబాక, నిస్సత్వం కలిగి ఉండబాక, నెమ్మదిగా ఉన్నానులే, పర్వాలేదులే, ఇంకా నాలో బలహీనతలు అత్తే పెట్టుకొని విశ్వాస జీవితంలో అట్లాగే ముందుకెళ్తానులే, నాకన్నా ముందున్న వాళ్ళు సరి చేయబడ్డారా, నేను కూడా ఎప్పుడో సరి చేసుకుంటానులే అనుకుని నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. దేవుని మరచువారులారా, నేను మీ యొద్దకు వచ్చే మిమ్మల్ని చీల్చి వేస్తానన్నాడు దేవుని వాక్యములో. కీర్తనల గ్రంథములో ఈ మాట మనకు కనబడుతుంది. అపవాది అయినటువంటి సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని చూచుచున్న దినాలలో ఎవరిని పాడు చేస్తానికి తిరుగుతున్నాడు తెలిసేవాడు. కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి అన్నట్లుగా ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రభు పైన ఆధారపడుతున్నారో, ఎవరైతే నెమ్మది నా జీవితానికి కావాలయ్యా, ఆశీర్వాదం నా జీవితానికి కావాలయ్యా, నన్ను సిద్ధపరచయ్యా, నేను ఇక్కడ లేకపోయినా ఇక్కడ కార్యము నా జీవితంలో పొందుకోపోయినా పర్వాలేదయ్యా, నిత్య రాజ్యములో నేను ఉండాలని ఎవరెవరైతే ప్రయాసపడుతూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారో, ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి జీవించడానికి ఎవరు ఆయుత్తపరచబడుతున్నారో వారి జోలికే సాతానుడు వస్తున్నాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినా నీవు కృంగిపోవడానికి ఏమి, అధైర్యపడడానికి ఏమీ కారణం లేదు. అపవాది అయిన సాతానుడు గర్జించు సింహం వలె నీ పైన ప్రయత్నం చేయడానికి చూస్తూ ఉండగా గర్జించు సింహమైన అపవాదిని ఎదిరించడానికి యోధా గోత్రపు సింహమైన నా యేసయ్య నీ పక్షముగా ఉండబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచు. హల్లెలూయా. గర్జించు సింహము వలె అపవాదిని అణిచివేయడానికి, అపవాది తంత్రములను కూల్చివేయడానికి, అపవాది క్రియలను నాశనము చేయడానికి, లయపరచడానికి నేను మీ పక్షముగా ఉన్నవాడునని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పక్షముగా దేవుడు ఉన్నాడు. ఓ రబ సందరిక బాబా. తండ్రి నీ కొందనాలు నాయన, నేను స్తుతిస్తున్నాను ప్రభువా, నేను గణపరుస్తున్నాను తండ్రి, నీ కొందనాలు. అపవాది అయిన సాతానుడిని మింగడానికి, ఆత్మీయంగా నీ జీవితాన్ని పాడు చేయడానికి, నెమ్మది లేకుండా చేయడానికి, కుటుంబం పైన, వ్యక్తిగత జీవితం పైన దాడి చేస్తూ దేవునికి దూరస్తురాలుగా నిన్ను చేయడానికి అపవాది తంత్రాలు వడ్డుతూ నిన్ను ఆత్మీయంగా దిగజార్చే ఆ క్రమములో దేవుడున్నాడు. నిన్ను ఆత్మీయంగా లేవనెత్తబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను సిద్ధపరచబోతున్నాడు, నిన్ను ఆయుత్తపరచబోతున్నాడు. కనుక నీవేమై ఉండాలంటే, అపవాది అయిన సాతానుడు నా పైకి వస్తున్నాడు, నువ్వు నా పైకి రావడానికి లేదు. నేనెవరినో తెలుసా? యేసు రక్తము చేత కడగబడిన దేవుని కుమార్తెని నేను చెప్పగలగాలి. యేసు రక్తము చేత కడగబడిన దేవుని కుమారుని నీవు చెప్పగలగాలి. అలా చెప్పాలి అంటే నిర్లక్ష్యముగా ఉండకూడదు. అలా చెప్పాలంటే నిస్సత్తువు కలిగి నీవు ఉండకూడదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తానని చెప్తున్నాడు. వస్తానని చెప్పిన దేవుని పాద సన్నిధిలో నీవు చేర్చబడాలి అంటే, దేవుని రాజ్యములో నీవు ఉండాలంటే, నీతో పాటు నీ కుటుంబాన్ని, నీతో పాటు నీ భర్తను, నీతో పాటు నీ పిల్లలను, నీతో పాటు నీ సంఘాన్ని, నీతో పాటు నీ ప్రార్థించే వారిని నిత్య రాజ్యములోకి నీతో పాటు తీసుకొని వెళ్ళాలి అంటే
నీవిక్కడ సిద్ధపరచబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిల్లలకు టీచర్లు ఎలాగైతే మరి పాఠశాలల్లో మరి హై స్కూల్స్లో ఎలాగైతే విద్య నేర్పిస్తున్నారో, దేవుని రాజ్యానికి చేర్చడానికి మందిరం అనే బడిలోకి నువ్వు రావాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. నీ తప్పేంటో, ఒప్పేంటో, నీ పాపమేంటో, నీ అతిక్రమమేంటో నీకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యము ద్వారా నీవేం చేయబడాలంటే సరి చేయబడాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు కడగబడాలి. నీ జీవితం వాక్యం అనే ఉదక స్థానము చేత కడగబడినప్పుడు నీలో ఉన్న నిర్లక్ష్య స్వభావాన్ని దేవుడు తీసేయడానికి నీవు అవకాశం ఇచ్చిన దానవవుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవకాశాన్ని నీవు కలుగ చేయాలి. భయపడబాకండి. కారణం ఏంటంటే వాడు గర్జించే సింహం వలె లేచిన అపవాది నిన్ను మరి కాయలున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అన్నట్లుగా నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నము చేస్తున్న యోధా గోత్ర సింహమైన యేసయ్య మన పక్షముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. మాటి మాటికి శ్రమ పడుతున్నా, మాటి మాటికి కృంగిపోయే సమస్యలు ఎదురవుతున్నా, పైకి సంతోషముగా ఉన్న హృదయంలో సాతాను చేత, బలహీనతల చేత మరి దేవుని యొక్క పాద సన్నిధిలో దూరం అయిపోయే కొన్ని వ్యతిరేకమైన తలంపులు, ఆలోచనలు సాతానుడు నీకు కలుగజేస్తున్నా నీవు ఎలాగుండాలంటే, అయ్యయ్యా వాడి ఆలోచన బంధించే నాయన, వాడి ఆలోచన నరకానికి తీసుకెళ్తుందయ్యా, వాడి తలంపులో నేను పడిపోతే నరకానికి వెళ్ళిపోతాను ప్రభువా, ఇంత బ్రతుకు కూడా నేను నరకములోకి వెళ్ళిపోతాను కనుక వాడి తలంపు నాకొద్దయ్యా, వాడి ఆలోచన నాకొద్దయ్యా, శరీరాశ నాకొద్దయ్యా, నేత్రాశ నాకొద్దయ్యా, జీవపడము నాకొద్దయ్యా. నేను పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, బ్రతికితే నీ కొరకు బ్రతకాలి, చనిపోతే నీ కొరకే చనిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిర్లక్ష్యముగా ఉండకూడదు. కొందరు అనుకుంటున్నారని పరిశుద్ధులైనటువంటి పౌలు గారు దెసలోనికలో ఉన్న సంఘ ప్రజలకు రాస్తూ అంటున్నాడు, కొందరు ఇలాగ అనుకుంటున్నారు, మీరు అలాగునా అనుకోవాకండి. ప్రభువు మీకేం కలుగు చేస్తాడు? నెమ్మదిని కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికి నెమ్మదిని దేవుడు కలుగు చేస్తాడు? ఎవరికి ఇస్తాడు నెమ్మది? చూద్దామా? దేవుని వాక్యంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నేను మీకు మరి జ్ఞాపకంలోకి తెచ్చిన సమయాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథం నెమ్మదిని ఎలా కలుగు చేస్తాడు, లేక ఎవరికి కలుగు చేస్తాడో చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికంటే నెమ్మది? ఉపదేశమును అంగీకరించే వాడికి నెమ్మది. ఎవడికి పడితే నెమ్మది ఆడికి రాదు. నెమ్మది వచ్చుద్దని ప్రభు సన్నిధికి వచ్చిన ఉపదేశ క్రమాన్ని నువ్వు పాటించకపోతే, దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోతుంటే, దేవుని వాక్యానుసారంగా నీ జీవితం లేకపోతే నీ జీవితంలో ఏం పొందుకోలేవు? నెమ్మదిని పొందుకోలేవు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. భయం వస్తుందన్న, కీడు కలుగుతున్న భయము లేకుండా వాడు ఎట్టుంటాడంట? నెమ్మది. ఈరోజు ఏ భయము నీకుందో, నీకు భయం ఎందుకు కలుగుతుందంటే నువ్వు ఉపదేశాన్ని సరిగ్గింటలా, ఉపదేశ క్రమములో లేవు, ఉపదేశాన్ని అంగీకరించలేని దౌర్భాగ్య స్థితిలో నీవు ఉన్నావు కనుక, మంచి మాట, దేవుని మాట, ఉపదేశమైన దేవుని అంగీకరించలేని స్థితిలో నీవు ఉన్నావు కనుక నీ జీవితంలో ఏం లేదు, భయపడిపోతున్నావు, కలవరపడిపోతున్నావు. చిన్నదానికి, అయినదానికి, కాందానికి, చిన్న సమస్య నీ జీవితంలో ఎదురైనా కలవరం వచ్చేస్తుంది, భయపడిపోతున్నావు. కారణం ఏంటంటే ఉపదేశాన్ని నీవు సరిగ్గా అంగీకరించాల. నిజంగా నువ్వు ఉపదేశాన్ని అంగీకరిస్తే, ఉపదేశ క్రమములో నీవు నడుస్తుంటే కీడుకి ఎందుకు భయపడతావు? నేను భయపడను, నెమ్మదిగా ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికి దేవుడు మరి నెమ్మదిని కలుగు చేస్తాడంటే ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళకి. ఏమనాలి? ఉపదేశాన్ని వినాలి. మంచి మాట. పిల్లలకి, తల్లిదండ్రులకు మనం చెబుతాం, ఒరే ఆ బజార్కి వెళ్ళబాకరా నాయన, కుక్కలను కలుస్తీరా, లేనిపోయిన ఇబ్బందులు పాలవుతారు అన్నప్పుడు వాడు విన్నాడు అనుకో బాగుపడతాడు. వినలేదానికి ఏమవుతాడు? అటు వెళ్ళేది గ్యారెంటీ, కుక్క గరిసేది గ్యారెంటీ, 6 నెలలు పత్యం గ్యారెంటీ, వాడిని బట్టి మనం ఏడిసేది గ్యారెంటీ. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే దేవుడు ఇక్కడ ఉపదేశాన్ని ఇస్తున్నాడు నీకు. ఇది మంచిది కాదు. ఉపదేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఏడో లేదు ఉపదేశం. మనలోని పరిశుద్ధుడైన దేవుడుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. రేయ్, నువ్వు చేస్తున్న తప్పురా, ఇలా ఆలోచన రాకూడదురా,
ఇట్లా ఉండకూడదురా, ఇట్లా మాట్లాడాలిరా, ఇలా మాట్లాడకూడదురా అని ప్రభు అనునిత్యము చెబుతూ ఉన్న ఈరోజు వచ్చిన చిక్కల్లో ఏంటంటే మంచి ఉపదేశానికి చెవులు ఇవ్వట్లేదు, చెడు ఉపదేశానికి లొంగిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మదేవుడు ఎప్పుడైతే నీవు రక్షించబడ్డావో, ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడుతున్నావో, పరిశుద్ధుడైన దేవుడు నీలోనే ఉండి వాక్యము ద్వారా దేవుడు నిన్ను సరిచేయడానికి, చక్కబాటు చేయడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. చేస్తున్న ప్రయత్నంలో నువ్వేం చేయాలంటే ఉపదేశాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. మంచి మాట నా వరకు నేను చెప్తున్నాను. చిన్నపిల్లోడు చెప్పిన అది మంచి మాట అయితే నేను అంగీకరిస్తాను. పెద్దవాళ్ళు చెప్పిన, మనుషులు తారతమ్యం ఏం లేదు, ఎవరు మంచి చెప్పినా అది మంచి అనుకుంటే వింటాను, దాన్ని చేయగలిగితే చేయడానికే ప్రయత్నం చేస్తాను. ప్రభు మనకు నేర్పింది అదే. ఎవరికి నెమ్మదిని దేవుడిస్తారంటే ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళకి నెమ్మదినిస్తాడు. ఉపదేశాన్ని అంగీకరించే వాడికి నెమ్మదిని కలుగు చేస్తున్న దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఎవరు ఈ ఉపదేశం అంటే యేసు ప్రభు వారే ఉపదేశం. మిగిలిన మరి వాక్యాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నెమ్మదిని కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో, నా జీవితంలో నెమ్మదిని ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నెమ్మదిని కలుగు చేయడానికే మనల్ని పరిశీలన చేస్తున్నాడు. నెమ్మదిని కలుగు చేయడానికే దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. కనుక నెమ్మది లేకుండా విస్తారమైన ధనము నీకున్న ఉపయోగం ఏమి లేదు. నెమ్మదిని కలుగు చేస్తారని పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడాడు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఏది అననుకూలంగా ఉందో, ఏది అన్యాయంగా ఉందో, ఏది దేవునికి వ్యతిరేకంగా ఉందో, ఏ శరీర కార్యము నిన్ను ఏలుబడి చేస్తుందో దాన్ని నువ్వు ఏం చేయాలంటే దాని నుండి తొలగించుకోవడానికి ఆశించు. దాని నుండి ప్రభువా, నేను పొరపాటు చేశానయ్యా, నేను తప్పు చేశాను, నేను అవిధేయురాలుగా ఉన్నాను ఆయన, ఉపదేశాన్ని నేను అంగీకరిస్తాను అనుకున్నాను, కానీ నిర్లక్ష్య వైఖరితో నా జీవితం కొనసాగుతుందయ్యా, నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర వచ్చిన ప్రార్థన. కలుము అటు ఇటు తిరగకూడదు, కళ్ళు మూసుకోవాలి, నిర్లక్ష్యంగా ఉండబాకండి. ఒక్క నిమిషం. నీ శత్రువులు అణిచివేశాడే దేవుడు, నీ పరిస్థితిని బాగు చేశాడే దేవుడు. ఎన్నిసార్లు శత్రువు చేతులు నువ్వు పడి చనిపోవాల్సిన పరిస్థితుల్లో ఉంటే, ఎన్నిసార్లు సాతాను చేత శోధించబడుతున్న పరిస్థితుల్లో నీవు ఉంటే, ఎన్నిసార్లు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో సాతానుడు నిన్ను తీసుకెళ్ళిపోతూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఉంటే, ఎన్నిసార్లు ఆర్థికంగా కృంగిపోయి ఏమైపోయిందయ్యా నా జీవితం అని అల్లాడిపోతున్న పరిస్థితుల్లో అన్ని విధాలుగా నెమ్మదిని కలుగు చేశాడే దేవుడు. అన్ని విధాలుగా సమాధానం ఇచ్చాడే దేవుడు. అన్ని విధాలుగా నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చాడే దేవుడు. ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన మాట వినలేవా? ఆయన ఉపదేశాన్ని అంగీకరించలేవా? ఆయన మాటను అంగీకరించి నెమ్మదిని కలుగజేయవాడా, నాకు నెమ్మది ఇవ్వయ్యా, నాకు నెమ్మది ఇవ్వయ్యా అని ప్రభు పాద సన్నిధిలో అడగలేవా? ప్రభుని నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నిర్లక్ష్యంగా ఉండబాక. ప్రభు దినం ఎప్పుడు వచ్చిందో తెలియదు మనకి. దొంగ వచ్చినట్లుగా ఆయన రాకడ రాబోతుంది. ఆయన రాకడ కొరకు నీవు సిద్ధపాటు చేసుకో. ఈ లోకంలో మహా బ్రతికితే 80 సంవత్సరాలు అయినా వాటి యొక్క వైభవం, ఆయాసం, దుఃఖమే. వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడిపించుకోవడమే, అందుకు తప్పితే ఇంకేం లేదు. కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 3 రోజులు బ్రతికిన గొప్పది. ప్రభు కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకో. అయ్యా, నాకు నెమ్మది లేదని నేను ప్రార్థించిన ప్రతి సమయంలో నాకు నెమ్మది ఇచ్చేవయ్యా. ఈరోజు నెమ్మదిగా, ఆరోగ్యముగా, క్షేమంగా నేను ఉన్నానంటే దానికి కారణం నువ్వే కదయ్యా. నన్ను క్షమించయ్యా, నిర్లక్ష్యం నాలో నుంచి తొలగించయ్యా. నెమ్మది లేకుండా నా జీవితాన్ని అతలాకుతలము చేస్తూ కలవర పెడుతున్న ప్రతి బలకీర్తిలో నుండి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా అని ప్రభు పాద సన్నిధిలో క్షమించమని అడుగుదాం. ప్రభు పాద సన్నిధిలో క్షమించమని అడుగుదాం. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. ఎత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా,
హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. కొందరు వారి పాపములో ఉండి చనిపోతారని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇంకా పాపములో ఉన్నావేమో, ఇంకా శాపములో ఉన్నావేమో, ఇంకా దూరస్తులుగా ఉన్నావేమో. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తిస్మములోకి రావాలని ప్రభు సేవకునిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ నేను రక్షించబడ్డానంటే నిర్లక్ష్యంగా ఉన్నావా? నిజంగా నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి సంతోషం నెమ్మది నీ జీవితంలో ఉందా? నిన్ను పరిశీలన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మూల వాక్యంలో మనం చదివాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, నీ శత్రువులందరి మీద జయాన్ని నీకిచ్చి నెమ్మదిని కలుగు చేయవాడు ఆయనే. నెమ్మదిని కలుగు చేసిన దేవుని సన్నిధిలో నెమ్మదిగా బ్రతకడానికి, నెమ్మది కలిగి జీవించడానికి, సుఖ జీవితంతో గడిపే సంవత్సరములను దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి నిండు మనసుతో ప్రభు పాసనదిలో ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవుడు అయ్యా, నెమ్మది లేకుండా నీకు దూరస్తులుగా తిరిగి వచ్చిన సమయాల్లో నీ వెంట ఎరుగక లోకములో పాపములో శాపములో పొర్లాడుతున్న మా జీవితాలను మీరు చూసి పరామర్శించి మమ్మల్ని పలకరించి మా దగ్గరకు వచ్చి అయ్యా నీ కృప కలిగిన దీవెన చేత మమ్మల్ని అలంకరింపజేసి నీ దాసులంగా నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఈ స్థలంలోకి సమకూర్చావు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ దినం నెమ్మదిని నీవే కలుగు చేస్తావని, మా జీవితాల్లో నెమ్మది కావాలంటే అయ్యా నీ మాటను అంగీకరించాలని మీరు మాతో ముచ్చటించి నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. వాక్య అనుసారంగా నడవడానికి సహాయం చేయయ్యా. తెలుసో తెలియక ఎక్కడైనా బలహీనతలో పడిపోతున్నామేమో, ఆలోచన బట్టి, తలంపును బట్టి, నడవడికను బట్టి అయ్యా ఎక్కడైనా మేము బలహీనులుగా జారిపోయే స్థితిలో మేము ఉన్నామేమో. మమ్మల్ని ఎత్తుకయ్యా. మాకు మేంగా నడవలేం ప్రభువా, మాకు మేంగా అభివృద్ధి పదములో ఆత్మీయంగా జీవించలేమయ్యా. మీరు మమ్మల్ని దర్శించండి, మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించయ్యా. ఎక్కలేనంత ఎత్తైన స్థలములోకి నన్ను ఎక్కించు నాయనా అని దావీదు బ్రతిమలాడినప్పుడు ఎక్కించిన దేవుడు అయ్యా. కృప చూపించు నాయనా. మా విశ్వాసులు వాక్యాన్ని వింటున్న నీ బిడలు ఎవరెవరైతే నాయనా అయ్యా నెమ్మది లేకుండా పైకి నెమ్మదిగా కనబడుతున్నారు కానీ హృదయంలో నెమ్మది లేక ఎవరున్నారో వారి బలహీనతను బట్టే, వారి పాపాన్ని బట్టే, వారి యొక్క నాయన అతిశయాన్ని బట్టే, వారిలో ఉన్న బలహీనతను బట్టే అని వారు గుర్తెరిగి నీ వాక్యము ద్వారా వారు సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ వచ్చే దినాల్లో మేమున్నాం. నీ రాకడు ఎప్పుడో మా పోకడు ఎప్పుడో తెలియని దినాల్లో మేము ప్రయాణము చేస్తూ ఉండగా నీ రాకడు కొరకు మమ్మల్ని అందరిని ఆయుత్తపరిచయ్యా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా పరలోక రాజ్యములో నీతో కలిసి నిత్య మహిమలో మేమందరము ఉందుముగాకయ్యా. అతి కృపను సమాధానాన్ని మీరు మాకు కలుగు చేయమని, వాక్యాన్ని వింటున్న జీవితాల్లో ఇంకా ఎవరైనా నెమ్మది లేకుండా లోకమే శాశ్వతమని నిన్ను కలిగి లేక నీ దూరస్తులుగా ఉన్నారేమో వారిని దర్శించి వారి జీవితాల్లో ప్రత్యేకమైన నీ కృపను తోడుగా ఉంచి రక్షించయ్యా. రక్షణ అనుభవంలోకి నడిపించు నాయన. ఒకవేళ రక్షించబడిన బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్న వారిగా ఉంటే వారి జీవితాల్లో వారిని వారు సరి చేసుకోవడానికి, సిద్ధపాటు చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, చక్కబాటు చేసుకోవడానికి అట్టి కృపను సమాధానాన్ని ప్రజలకు మీరు కలుగు చేసి దీవించమని, ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాన్ని మా అందరి జీవితాల్లో నెమ్మదిని మీరు కలుగు చేసి బలపరచమని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరి జీవితాలు నెమ్మదిని కలుగు చేయునుగాక, ఆమేన్.